హాయ్ అండి. శివసేన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. పల్లవి తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోయి ఆ రోజుకు 11వ రోజు. పల్లవి నాయనమ్మ శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది. 11వ రోజు దినానికి వచ్చిన వారిలో దగ్గర వాళ్ళు ఉండి పల్లవి బాధ్యతను ఎవరు తీసుకుంటారు అని అడుగుతారు. పల్లవి బాబాయ్ అయిన మూర్తి పల్లవి బాధ్యత తానే తీసుకుంటానని, తన కూతురు చారు ఒక్కతే కాదని, పల్లవి కూడా తన సొంత కూతురే అని, ఇక నుంచి తనకు 2 కూతుళ్ళు అని చెప్పాడు. దాంతో పల్లవి బాధ్యతను మూర్తికి అప్పగించి వెళ్ళిపోయారు. పల్లవిని శాంతమ్మను కొన్ని రోజులు బాగా చూసుకుంటున్నట్లు నటించిన తర్వాత ఒకరోజు మూర్తి శాంతమ్మతో, అమ్మా, పల్లవి చారుకి పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళని పల్లెటూరులో కాకుండా సిటీలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే మనం కూడా అక్కడే ఉండి వాళ్లకు దగ్గరలో ఉంటే బాగుంటుందని సిటీలో ఇల్లు తీసుకుందాం అని అనుకుంటున్నాను. మన పొలం, ఇల్లు అమ్మేసి అక్కడే ఒక ఇల్లు తీసుకొని పల్లవి చారుల పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని చెప్పాడు. పుట్టి పెరిగిన ఊళ్ళోని ఇల్లు పొలం అమ్ముకొని అక్కడికి ఎక్కడికో ఎందుకురా అని శాంతమ్మ అంటుంది. మూర్తి భార్య అయిన రాగిణి, అత్తమ్మ, పిల్లలందరూ మనకు అంత దూరంలో ఉంటే వాళ్ళు ఉండలేరు, మనం కూడా ఉండలేము. పిల్లల కోసం అక్కడికి వెళదామత్తయ్యా అని అడుగుతుంది. నిజమేనని బాగా ఆలోచించి, సరే కానీ నీ ఇష్టం అని చెబుతుంది. నెల రోజుల తర్వాత సిటీలో ఇల్లు తీసుకున్నానని, ఇక్కడ ఇల్లు పొలం అమ్మేసి అందరినీ సిటీకి తీసుకువెళ్ళిన మూర్తి పల్లవిని శాంతమ్మను బస్టాండ్లో కూర్చోమని చెప్పి, అమ్మా, మేము టిఫిన్ చేసి నీకు పల్లవికి తీసుకొస్తాము. పల్లవి, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి శాంతమ్మలు ఎంతసేపు చూసినా తిరిగి రాకపోయేసరికి, పల్లవి, ఒకసారి వెళ్ళి నువ్వు చూసిరమ్మా, ఏమైందో, ఇంకా రాలేదు అని చెబుతుంది. పల్లవి పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. ఇంకా కొంచెం దూరంలో ఉన్న 2-3 హోటళ్లలో కూడా చూస్తుంది. వాళ్ళు అక్కడ కూడా కనిపించకపోయేసరికి కంగారుగా శాంతమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ, బాబాయి, పిన్ని, చెల్లి ఎక్కడా కనిపించటం లేదు. ఏ హోటల్లో కూడా లేరు. చుట్టుపక్కల ఉన్న అన్ని హోటల్స్లో చూసి వచ్చాను అని చెబుతుంది. శాంతమ్మ కంగారు పడుతూ, ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు వీళ్ళు అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న పల్లవితో, అమ్మా పల్లవి, నువ్వు కంగారు పడకు, వచ్చేస్తారులే, చారుకి బాగా ఆకలేస్తుంది అని అన్నారు కదా, పళ్ళు గట్టా తీసుకోవటానికి వెళ్ళారేమో, నువ్వేమీ కంగారు పడకు అని అక్కడే కూర్చొని సాయంత్రం వరకు ఎదురుచూశారు. ఎంతకీ రాకపోయేసరికి పొద్దుటి నుంచి ఏమీ తినలేదని, బాగా ఆకలేస్తుందని పల్లవితో, అమ్మా పల్లవి, నువ్వు వెళ్ళి అన్నం తిని నాకు తీసుకొని రామ్మా, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ మూర్తి వస్తే మనం కనిపించకపోతే కంగారు పడతాడని పల్లవికి డబ్బులిద్దామని బ్యాగ్ ఓపెన్ చేసిన శాంతమ్మకు అందులో ₹1 కూడా కనిపించకపోయేసరికి బ్యాగ్లోని డబ్బంతా ఏమైంది అని బ్యాగు సంచి చూస్తుంది. అందులో ₹1 కూడా లేకపోగా కేవలం వాళ్ళిద్దరి బట్టలే ఉంటాయి. అప్పుడు శాంతమ్మకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది. శాంతమ్మ ఏడవడం చూసిన పల్లవి ఏమీ అర్థం కాక, ఏమైంది నానమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. శాంతమ్మ పల్లవితో, మీ బాబాయి, పిన్ని మనల్ని మోసం చేసి డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం అని చెబుతుంది. శాంతమ్మ పల్లవిలు ఏడుస్తూ రాత్రి వరకు అక్కడే కూర్చుంటారు. పొద్దుటి నుంచి ఏమీ తినకపోవటం వలన మళ్ళీ ఏడుస్తూ ఉండటంతో, బాగా నీరసంగా ఉండటంతో శాంతమ్మ కనీసం పల్లవికైనా కొంచెం అన్నం పెట్టించాలి అని పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ హోటల్ ఓనర్కి వాళ్ళ విషయంలో జరిగినదంతా చెప్పి తన మనవరాలకి కొంచెం అన్నం పెట్టమని ఏడుస్తూ వేడుకుంటుంది.
శాంతమ్మ చెప్పింది విన్న హోటల్ ఓనరు వాళ్ళ మీద జాలితో ముందు ఇద్దరికి అన్నం పెట్టించి తరువాత వాళ్ళకి హోటల్లోనే పనిచ్చి అక్కడే ఉండటానికి ఏర్పాటు చేశాడు. అలా పల్లవి శాంతమ్మలు ఆ హోటల్లోనే పనిచేసుకుంటూ అక్కడే ఉండిపోతారు. ఇక మూర్తి రాగిణి చారు ఇంటికి వచ్చి సంతోషంగా వాళ్ళ పేడ వెరగడైందని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. చారు తన తండ్రితో ఇలా అంటుంది. ఆ పల్లవిని బస్టాండ్లో వదిలేసి వచ్చి మంచి పని చేశారు. లేకుంటే ఎప్పుడు చూసినా అందరూ దాన్నే పొగుడుతారు. అందంగా ఉంటుందని, మంచిగా చదువుతుందని, బాగా పనిచేస్తుందని, దానికి మంచి భర్త వస్తాడని, బాగా చూసుకుంటాడని అందరూ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి భర్త కాదు కదా, తిండి కూడా దానికి దొరకదు, అడుక్కొని తినాలి అని అంటుంది. రాగిణి ఇలా అంటుంది. అది నీకన్నా బాగా చదువుతుందనేగా, 10వ తరగతి దాకా మంచి మార్కులొచ్చినా నువ్వు ఫెయిల్ అవటంతో అది నీకన్నా ఎక్కువ చదువుతుందని, ఆడపిల్లని దూరంగా పంపిస్తే అక్కడ ఉండలేదని ఆ ముసలిదానితో చెప్పి దాన్ని చదువు ఆపించాలి అని అనుకున్నాం. కానీ ఆ కాలేజీ వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్స్ అయినా రాయించండి అని చెప్పడంతో అడ్మిషన్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసినా దానికి మంచి మార్కులే వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో నేను చూస్తాను అని మా కళ్ళ ముందు నీకన్నా అది సంతోషంగా ఉంటే మేము ఎలా చూస్తూ ఉంటాము అని చెప్తుంది. ఇక మూర్తి, మనకు ఇల్లు అమ్మిన వ్యక్తిని చారుకి మంచి సంబంధం చూడమని చెప్పాను. అతను ఒక సంబంధం చూశాడట. అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడట. నెలకు ₹1,00,000 జీతమట. రేపు వాళ్ళని చూసుకోవటానికి రమ్మన్నాను అని చెప్పాడు. తెల్లవారిన తర్వాత వాళ్ళు రావటం, చారును చూసుకొని నచ్చింది అని చెప్పటం, వాళ్లకు డబ్బు మీద ఆశ లేదని, కట్నం కూడా వద్దు అని చెప్పటంతో రాగిణి, మూర్తి, చారు ఎంతగానో సంతోషించారు. పెళ్లికి ముహూర్తాలు కూడా త్వరగానే పెట్టుకొని నెల రోజులలోనే పెళ్లి జరిగిపోయింది. ఇక్కడ శాంతమ్మ, పల్లవిలు పనిచేస్తూ ఉంటారు. పల్లవి చురుకైన పిల్ల కాబట్టి ఆ హోటల్లో వంటలన్నీ త్వరగానే నేర్చుకోవటమే కాకుండా వాళ్ళకంటే రుచికరంగా చేస్తుంది. అలాగే వాళ్ళ ఓనర్ సహాయంతో ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి చేసి డిగ్రీలో అడ్మిషన్ చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. పల్లవి పట్టుదల చూసిన హోటల్ యజమాని తన కొడుకు ఈశ్వర్తో తను కోచింగ్ తీసుకున్న బుక్స్ ఇవ్వమని, పల్లవికి ప్రిపేర్ అవ్వటానికి సహాయం చేయమని చెప్తాడు. పల్లవికి తన బుక్స్ ఇవ్వటానికి వచ్చిన ఈశ్వర్ పల్లవిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. కానీ ఆ విషయం చెప్తే తనకు ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని తన ఇష్టాన్ని మనసులోనే దాచుకొని పల్లవికి బుక్స్ ఇచ్చి ఎలా చదువుకోవాలో చెప్పి, మా నాన్నకు చదివే వాళ్ళంటే బాగా ఇష్టం పల్లవి, అందుకే నన్నెప్పుడు హోటల్ దగ్గరికి కూడా రానివ్వకుండా బాగా చదువుకోమని చెప్పాడు. నువ్వు బాగా చదువుతావని ఎప్పుడు నాన్న నిన్ను పొగుడుతూ ఉంటాడు. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నిన్ను కలవాలని ఈ బుక్స్ స్వయంగా నేనే తీసుకొచ్చాను అని చెప్తాడు. ఇక పల్లవి, అవును, అంకుల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో అంకుల్ మాకు అన్నం పెట్టి పనిచ్చి నీడను కూడా ఇచ్చారు. పైగా నాకు చదువుకోవటానికి కూడా హెల్ప్ చేస్తున్నారని అంకుల్ది గొప్ప మనస్సు మాటల్లో చెప్పలేను అని పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది. ఈశ్వర్ పల్లవితో, ఏడవకు పల్లవి, మీకు మంచే జరుగుతుంది. నీకు చదువుకోవటానికి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు బాగా చదివి గొప్ప పొజిషన్లో ఉండాలి అని చెప్పి వెళ్ళిపోబోతుంటే శాంతమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. ఏమైందో తెలియని పల్లవి శాంతమ్మను పట్టుకొని, నానమ్మ ఏమైంది అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఈశ్వర్ తన కారులో శాంతమ్మను ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకుని వెళతాడు. డాక్టర్ శాంతమ్మను చెక్ చేసి తను చాలా నీరసంగా ఉంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు. ఇక పల్లవి, రెస్ట్ తీసుకుంటే బాగైపోతుంది కదా డాక్టర్ని అడుగుతుంది. బాగవుతుందమ్మా,
వయసు పెరిగిపోతుంది కదా, ఎక్కువ పని చేయించకూడదు అని చెప్తాడు. అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా చెప్తాడు. పల్లవి శాంతమ్మని చూసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ చదువుకోవటం కష్టమని తన నాన్నని ఒప్పించి పల్లవిని శాంతమ్మను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. పల్లవిని శాంతమ్మను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు ఈశ్వర్. అలాగే పల్లవిని ఫ్రీ కోచింగ్ క్లాసెస్కి కూడా తీసుకెళ్తాడు. ఈశ్వర్ వాళ్ళని కేరింగ్గా చూసుకోవడంతో మెల్లమెల్లగా పల్లవి కూడా ఈశ్వర్ని ఇష్టపడుతుంది. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితి తలుచుకొని ఈశ్వర్కి ఆ విషయం చెప్పదు. ఒకరోజు తన నోట్స్ ఈశ్వర్ దగ్గరే ఉండటంతో ఆ రోజు ఈశ్వర్ ఇంట్లో లేకపోవటం వలన వాళ్ళ అమ్మగారిని అడిగి ఈశ్వర్ రూమ్కి వెళ్ళి తన నోట్స్ వెతుకుతూ ఉండగా తన బుక్స్లో పల్లవి ఫొటోస్ అలాగే లెటర్స్ దొరుకుతాయి. ఆ లెటర్ చదివిన పల్లవికి ఈశ్వర్కి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ తరువాత ఆ లెటర్స్ అక్కడే పెట్టి తన నోట్బుక్స్ తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చిన ఈశ్వర్కి పల్లవి తన రూమ్కి వచ్చిందని ఆ లెటర్స్ చదివింది అని తెలిసి తనకు ఎదురుగా వెళ్ళాలంటే భయమేసి పల్లవిని తప్పించుకొని తిరిగేవాడు. అలా కొన్ని రోజులకే గ్రూప్స్ ఎగ్జామ్స్ పూర్తి చేశారు. ఆ రోజు రిజల్ట్స్. పల్లవికి గ్రూప్ 1 ఆఫీసర్గా జాబ్ వస్తుంది. ఈశ్వర్కి కొంచెం మార్క్స్ తక్కువ రావడంతో పల్లవి కంటే తక్కువ పొజిషన్లో ఉన్న జాబ్ వస్తుంది. పల్లవి శాంతమ్మతో పాటు ఇంట్లో వారందరూ సంతోషిస్తారు. ఈశ్వర్ వాళ్ళ నాన్న పల్లవిని మెచ్చుకుంటాడు. ఈశ్వర్ పల్లవికి విషెస్ చెప్తాడు. అప్పుడు పల్లవి, నీతో కొంచెం మాట్లాడాలి ఈశ్వర్ అని అంటుంది. ఈశ్వర్కి చాలా భయం వేస్తుంది. కొంపతీసి నేను తనని ప్రేమిస్తున్న విషయం గురించి అయితే కాదు కదా, అమ్మా నాన్నకు ఆ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఈశ్వర్ భయపడతాడు. కానీ పల్లవి ఈశ్వర్తో, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈశ్వర్, నీ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అంకుల్ ఆంటీ నన్ను కన్న కూతురులా చూసుకున్నారు. అందుకే మీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకొని ఈ కుటుంబంలో ఒక భాగం అవుదామని అనుకుంటున్నాను అని చెప్పటంతో ఈశ్వర్కి చాలా సంతోషం వస్తుంది. గాలిలో తేలినట్లుగా అయిపోతాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారో అని వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళకి పల్లవి అంటే మొదటి నుండి ఇష్టం ఉండటంతో ఇంకా పల్లవి తన కోడలుగా వస్తుంది అని అనటంతో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. వాళ్లకు పోస్టింగ్ రాగానే పెళ్లి చేసుకొని సంతోషంగా వాళ్ళు కొత్త జీవితాలను ప్రారంభిస్తారు. ఒకరోజు పల్లవి వాళ్ళని బస్టాండ్లో వదిలివేసి వెళ్ళిపోయిన బాబాయ్, పిన్ని, చారులు తనని కలవటానికి వస్తారు. వాళ్ళని చూసిన పల్లవి ఆఫీసులో మాట్లాడటం కుదరదు అని ఇంటికి రమ్మని చెప్తుంది. పల్లవి ఉంటున్న ఇల్లు చూసి ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగుందో అని అనుకుంటూ ఆశ్చర్యపోతారు. రండి బాబాయ్, కూర్చోండి అని చెప్పి, నానమ్మ ఎవరొచ్చారో చూడు అని పిలుస్తుంది. ఎవరొచ్చారమ్మా అని అంటూ బయటకొచ్చిన శాంతమ్మ మూర్తి, రాగిణి, చారులను చూసి కోపంతో, ఒరేయ్ పాపిష్టోడా, ఎందుకొచ్చావురా ఇక్కడికి? ఇంకా ఏం మిగిలిందని? నా చేత ఇల్లు పొలం అమ్మించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి మమ్మల్ని బస్టాండ్లో వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోతారా? మా ఉసురు పోసుకున్న నువ్వు ఏమీ బాగుపడవురా అని. అమ్మా పల్లవి, వీళ్ళని ఇప్పుడే పోలీసులతో చెప్పి జైల్లో పెట్టించు, వీళ్ళు అంతకంత అనుభవించాలి అని పల్లవితో చెబుతుంది. ఆ మాట విని పల్లవి, ఆగు నానమ్మ, నువ్వు ఎక్కువ కోపం తెచ్చుకోకు, నీ ఆరోగ్యం పాడవుతుంది. వాళ్ళను మనం జైల్లో పెట్టించవలసిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ శిక్షను అనుభవిస్తున్నారు అని అనటంతో పల్లవి మాటలు అర్థం కాని శాంతమ్మ అలాగే చూస్తుంది. నేను నీకు అర్థమయ్యేలా చెప్తానులే, ఇలా కూర్చో అని చెప్పి శాంతమ్మని తన పక్కన కూర్చోబెట్టుకొని, నానమ్మ, బాబాయ్ మనల్ని వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయి సిటీలో ఇల్లు కొనుక్కొని అలాగే ఆ ఇల్లు చూసిన వ్యక్తి చారుకి సాఫ్ట్వేర్ సంబంధం చూడటంతో సంతోషంగా పెళ్లి చేశారు. కానీ 3 నెలలకే ఆ ఇల్లు ఇంకొకరిది అని వచ్చారు.
అలా వాళ్ళతో గొడవ జరిగితే ఇల్లు అమ్మినవాడి కోసం వెతికితే అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదని, అలాగే ఆ ఇల్లు ఇంకా చాలామందికి అమ్మేశాడు అని తెలుస్తుంది. అలా వాళ్ళు మోసపోయాము అని తెలిసి చారు దగ్గరికి వెళ్ళారు. ఆమె భర్త వంశీ అప్పటిదాకా తను సాఫ్ట్వేర్ అని, వాళ్లకు చాలా ఆస్తులు ఉన్నాయి అని నటించాడు. కానీ వాళ్ళ అత్తమామల గురించి ఆస్తులు లేవు అని తెలుసుకుని రోజు ఇంట్లోనే ఉండటం, తాగటం చేస్తున్నాడు. అదేంటి అని ప్రశ్నించిన చారుని కొట్టటం, అలాగే మూర్తిని రాగిణిని ఏదైనా పనికి వెళ్ళి డబ్బులు తీసుకొని రమ్మని చెబుతున్నాడు. దాంతో వాళ్ళు ఒక హోటల్లో పనిచేస్తున్నారు. కానీ ఒకరోజు వంశీ బయటకు వెళుతూ ఉండగా అతనిని మూర్తి రాగిణి వెంబడిస్తారు. అతను ఒక మటన్ షాపు దగ్గర ఆగి ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ పని చేయటం చూసిన రాగిణి మూర్తి ఆశ్చర్యపోతారు. ఆ షాపు ఓనర్, ఏంటి వంశీ ఇంత లేటుగా వచ్చావు? రోజు ఇలాగే వస్తున్నావు. ఇంకోసారి ఇలా లేటుగా వస్తే నిన్ను పనిలో నుంచి తీసేస్తా అని అనటంతో రాగిణి మూర్తికి ఒక్కసారిగా పిడుగు పడినట్లుగా అవుతుంది. అంటే అతను సాఫ్ట్వేర్ కాదు, ఒక మటన్ షాప్లో పనిచేస్తున్నాడు అని తెలిసి ఇంటికొచ్చి చారుకి నిజం చెప్పి ముగ్గురు వంశీ రాగానే నిలదీస్తారు. తెల్లవారిన తర్వాత చారు నిద్రలేచేసరికి వంశీ కనిపించకపోవటంతో ఇల్లంతా చూస్తుంది. ఎక్కడా కనిపించడు. పైగా తన బంగారం, దాచిపెట్టుకున్న డబ్బులు ఏమీ కనిపించవు. వంశీ బంగారము డబ్బు తీసుకొని పారిపోయాడు అని అర్థమై ఏడుస్తూ కూర్చుంటారు. ఎంతలో ఇంటి ఓనర్ వచ్చి 3 నెలలవుతుంది, ఏంటి రెంటు కట్టరా? మర్యాదగా రెంటు కట్టి ఇల్లు ఖాళీ చేస్తారా, లేదంటే పోలీసుని పిలవాలా అని అనటంతో ఏం చేయాలో తెలియక రేపు ఇస్తాము అని బతిమలాడి నైట్ ఇంట్లో నుంచి పారిపోయి బస్టాండ్కి వచ్చారు. అక్కడే పాప్కార్న్, సమోసా అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు నా గురించి పేపర్లో రావటంతో అది చదివి నన్ను కలవటానికి వచ్చారు అని పల్లవి చెప్తుంది. అది విన్న శాంతమ్మ, మీరు మాకు అన్యాయం చేసినా ఆ దేవుడు మాకు ఒక దారి చూపించి మాకు న్యాయం చేశాడు. అలాగే మీరు చేసిన మోసానికి తగిన శిక్ష విధించాడు. మమ్మల్ని బస్టాండ్లో వదిలేసిన మీ బతుకులు బస్టాండు పాలయ్యాయని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మూర్తి రాగిణి శాంతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు ఉండటానికి స్థలము, తినటానికి తిండి కూడా లేదు. దయచేసి మమ్మల్ని నీతో ఉండనివ్వమ్మా అని అడుగుతాడు. కానీ శాంతమ్మ, ఏంటి నిన్ను ఇక్కడ ఉండనివ్వాలా? ఎలా అనుకున్నావు? నేనిక్కడ ఉండనిస్తానని? చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తే ఈ వయసులో నన్ను మోసం చేసి బస్టాండ్లో వదిలివేయటమే కాకుండా కూతురులా చూసుకుంటాను అని చెప్పి పల్లవిని కూడా నాతో పాటు వదిలేసి వెళ్ళిపోతావా? చిన్నపిల్ల అనే జాలి కూడా లేకుండా చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెరిగిన పల్లవి అక్కడ ఆ హోటల్లో పని చేసుకుంటూ నన్ను చూసుకుంటూ అటు చదువుకుంటూ నిద్రాహారాలు లేకుండా ఎంత కష్టపడిందో. దయగల మహారాజు మాకు ఇంత అన్నం పెట్టి పనిచ్చి ఉండటానికి ఇంత చోటు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సిటీలో మేము ఎక్కడ ఆగమైపోయేవాళ్ళమో. ఇంకొక నిమిషం కూడా నువ్వు మా ముందు ఉండటానికి వీల్లేదు అని. ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని వదిలేశావో అప్పుడే నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. దాంతో రాగిణి పల్లవి దగ్గరికి వెళ్ళి, అమ్మా పల్లవి, నేను నీకు తల్లి లాంటి దాన్ని, అలాంటి మమ్మల్ని ఇలా వదిలిపెడతావా? నువ్వైనా దయ చూపించి ఇక్కడ ఉండనివ్వు అని అడుగుతుంది. నువ్వు నాకు అమ్మలాంటి దానివి అన్న విషయం మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఏమైంది? అప్పుడు నేను మీకు బిడ్డలాంటి దాన్ని అని మర్చిపోయారా? అయినా మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు. మీ డబ్బంతా పోయి ఉండటానికి ఇల్లు కూడా లేదు కాబట్టి తప్పైంది అని క్షమించమని ఇక్కడికొచ్చారు. లేదంటే మీరు ఎప్పటికీ తప్పు ఒప్పుకునేవారు కాదు. కాబట్టి ఆ దేవుడు మీకు సరైన శిక్షే వేశాడు.
మీకు ఆ బస్ స్టాండే కరెక్ట్. కాబట్టి వచ్చిన దారిన వెళ్ళిపోండి. అసలు మిమ్మల్ని ఇంటికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? మీరు నన్ను నానమ్మను బస్ స్టాండ్లో అడుక్కు తినాలి అని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నామో మీరు చూడాలి అని రమ్మన్నాను అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇక చేసేది ఏమీ లేక మూర్తి, రాగిణి చారును తీసుకొని వెనుతిరిగి వెళ్ళిపోతారు.